Hello everyone, welcome to Market Newsroom and good evening. So ఈరోజు మనకు ఈవ్ ఆఫ్ దసరా కదా. సో రేపు విజయదశమి. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో మార్కెట్ వరకు చూసుకుంటే ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీ ఇచ్చింది. మార్కెట్ కూడా విజయదశమి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో 1% వరకు పెరిగిందనమాట ఓవరాల్ మార్కెట్. సో నిఫ్టీ చూసుకుంటే మనకు 24,836 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు 1.30% పెరిగి 55,340 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ మనకు 80,983 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 0.9% పెరిగింది. సో నియర్ బై 1% వరకు ఓవరాల్ మార్కెట్ కూడా పెరిగింది అనమాట. స్మాల్ క్యాప్స్ వరకు చూసుకుంటే 1.1% పెరిగాయి. మిడ్ క్యాప్స్ మనకు 0.86% పెరిగాయి అనమాట. సో మెయిన్గా సెక్టార్స్, ఏ సెక్టార్స్ పాజిటివ్ ఉన్నాయి, ఏ సెక్టార్స్ నెగిటివ్ ఉన్నాయని మనం చూసుకుంటే, నెగిటివ్ సెక్టార్స్ వరకు చూసుకుంటే ఒక పిఎస్యు బ్యాంక్స్ మాత్రమే ఈరోజు నెగిటివ్ సెక్టార్స్ సైడ్లో ఉందన్నమాట. నెగిటివ్ సైడ్లో ఉంది. అది కూడా మార్జినల్గానే డౌన్ సైడ్ వెళ్ళింది, ఎక్కువ వెళ్ళలేదు. సో మిగతా అన్ని సెక్టార్స్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది. అందులో విన్నర్ అని చెప్పుకోవాలి అంటే మీడియా సెక్టార్ అని చెప్పుకోవాలి. దాదాపు 4% దగ్గరగా పెరిగింది అనమాట. ఇండెక్స్ పరంగానే అవంత పెరిగింది. సో దాదాపు ఇంకా మనకు చూస్తే టోటల్గా ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ అయితే మనకు దాదాపు సుమారుగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇండెక్స్ అయితే 4% వరకు పెరిగింది, కాబట్టి మంచి ర్యాలీ వచ్చిందని మనం చెప్పుకోవాలి. సో బ్యాంకింగ్ చూసుకుంటే మనకు మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ బులిష్గా టర్న్ అయిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 55,000 క్రాస్ చేసి వెళ్ళింది కదా. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు నిఫ్టీ కూడా 24,800 క్రాస్ చేసి వెళ్ళిపోయింది. కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 25,000 ఉంది. 24,900 దగ్గర మీకు మైనర్ కరెక్షన్ రావచ్చు, కానీ మెయిన్ టార్గెట్ మాత్రం 25,000 అనమాట. 25,000 దగ్గరే మనకు మెయిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సపోర్ట్ వరకు చూసుకుంటే కింద వరుసగా ఉన్నాయన్నమాట. 24,600, 24,500. మనం వరుసగా కిందికి వెళ్తే 24,400. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, 100 పాయింట్స్ రేంజ్ 24,350 నుంచి 24,450. ఈ 100 పాయింట్స్ రేంజ్ మెయిన్ సపోర్ట్గా ఉంది. దీన్ని ఒకవేళ దీన్ని బీట్ చేసి కిందికి వెళ్తేనే 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని మనం చెప్పుకున్నాం నిన్న. సో మార్కెట్ మాత్రం బుల్లిష్ సైడ్ టర్న్ అయిపోయింది అనమాట. సో ఎందుకు టర్న్ అయిందంటే సింపుల్ రీజన్, షార్ట్ కవరింగ్ జరిగింది. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని మనం చెప్పుకోవాలి. నేను మీకు లాస్ట్ వీడియోస్లలో వరుసగా చెప్పుకుంటూనే వస్తున్నాను, వాళ్ళు షార్ట్స్ హోల్డ్ చేస్తున్నారు FIIs. సో వాళ్ళు ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ అనేది చేస్తారో అక్కడి నుంచి మనకు ఆటోమేటిక్గా మార్కెట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను మీకు లాస్ట్ వీడియోస్లలో చెప్పాను. అలాగే చూడండి, దాదాపు 1% పెరిగిపోయింది అనమాట మార్కెట్. సో ఇప్పుడు 24,800 దగ్గర ఉంది. ఒకవేళ ఇలాంటి ర్యాలీ ఇంకొకసారి వచ్చిందంటే, నెక్స్ట్ ఫ్రైడే కానీ ఒకవేళ ఇలాంటి ర్యాలీ మళ్ళీ వచ్చిందంటే 25,000 దాటి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి FII షార్ట్ కవరింగ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మనకు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సో చూడాలి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఫ్రైడే అనేది. ఎందుకంటే రేపు పండగ రోజు హాలిడే కాబట్టి మళ్ళీ ఎల్లుండే అనమాట. అక్టోబర్ సిరీస్ కూడా మనకి ఈ రోజుతో స్టార్ట్ అయిపోయింది. సో చూడాలి ఎలా జరుగుతుంది మార్కెట్, ఈ అక్టోబర్ సిరీస్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మెయిన్ మంత్ ఇదే అనమాట. ఎందుకంటే GST రేట్ కట్స్ వచ్చిన తర్వాత మెయిన్ టార్గెట్ మంత్స్ వచ్చేసి గవర్నమెంట్ కూడా ఇదే అని మనం చెప్పుకోవాలి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మెయిన్గా ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటి అంటే, మనం అనుకున్నట్టే మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాము, RBI రేట్స్ని కట్ చేయదు, ఖచ్చితంగా స్టేబుల్గా ఉంచుతుందని. సో వాళ్ళు స్టేబుల్గా ఉంచుతూనే వాళ్ళు పాజిటివ్ కామెంటరీ చేశారనమాట. దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద పనిచేసిందని మనం చెప్పుకోవాలి. సో 5.50 దగ్గరే ఉంచారనమాట రేట్ని. సో అలాగే ఉండడం వల్ల నెక్స్ట్ మనకు డిసెంబర్లో మళ్ళీ నెక్స్ట్ రేట్ కట్ ఉంది. సో అప్పుడు ఒక 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ అయితే ఒకవేళ వాళ్ళు రేట్ కట్ చేయకపోయినా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టే, కాబట్టి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని నేను మీకు చెప్పాను. సో అలాగే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళు RBI వాళ్ళు కూడా ఇచ్చారనమాట. సో దాని ఇంపాక్ట్ ఏం జరిగింది అంటే మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. సో పాజిటివ్గా తీసుకోవడం వల్ల మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మూవ్ అయ్యిందని మనం చెప్పుకోవాలి. సో ఇంకా మనం నిన్న మాట్లాడుకున్నట్టు మెయిన్ ఇష్యూ ఏంటంటే US షట్ డౌన్. సో షట్ డౌన్ అఫీషియల్ అయిందనమాట. అఫీషియల్గా US గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. సో ఇప్పుడు ఎంప్లాయీస్ శాలరీస్ ఉండవు అనమాట. శాలరీస్ స్పెండింగ్ అనేది ఉండదు.
సో చూడాలి ఎలా సెటిల్ చేసుకుంటారు ఏంటనేది తెలియాలన్నమాట మెయిన్గా. సో ఎలా ట్రంప్ ఏమో పొలిటికల్గా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ అఫీషియల్స్ చెప్పడం మాత్రం ఏంటంటే మనకు 1 month లోపలే మ్యాక్సిమం సెటిల్మెంట్ చేసేసుకుంటాము డెమోక్రాట్స్ తోటి అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. సో చూడాలి. సో 1 week వరకు ఇలాగే షట్ డౌన్ లోనే ఉంటే 0.2% ఇంపాక్ట్ పడుతుంది యుఎస్ జీడిపి మీద అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే వాళ్ళు వీలైనంత తొందరగా దీని నుంచి బయటపడాలని ఆలోచిస్తారు. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది, ఎందుకంటే ఆయనేమో ఫస్ట్ నుంచి అసలు షట్ డౌన్ అవుతుంది అని న్యూస్ వస్తున్నప్పుడే బెదిరించాడు, నేను అందరినీ తీసేస్తాను, ఫెడ్ స్టాఫ్ని కూడా నేను తీసేస్తాను అది ఇది అని చెప్పి బెదిరించారనమాట. సో ఇప్పుడు షట్ డౌన్ అఫీషియల్ అయింది. సో ఆయన ఏం చేస్తారనేది చూడాలి. సో మెయిన్గా వచ్చేసి ఈరోజు ఇండియన్ రూపీ కూడా కాస్త స్లైట్గా పాజిటివ్ సైడ్ వచ్చిందనమాట. 88.8 దగ్గర వరకు వెళ్ళిన రూపీ 88.68 దగ్గరికి వచ్చింది. కాస్త మోడెస్ట్గా కొంచెం రికవర్ అయింది. సో చూడాలి, ఇలాగే రికవర్ అయితే బాగుంటుంది. 88.5 కనీసం 88.1 88 దగ్గరకు వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనకు మంచిగా బలపడిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది, ఎందుకంటే ఆర్బీఐ నుంచి ఈరోజు కొత్త న్యూస్ ఒకటి వచ్చింది. ఏంటి అంటే రూపీ ట్రేడ్స్, మనకు ఇంటర్నేషనల్ వైడ్ గా రూపీ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటెన్సిఫై చేస్తారు అని చెప్పి ఆర్బీఐ నుంచి వచ్చిందనమాట. సో చూడాలి ఏం చేస్తారు ఏంటి అనేది, ఎందుకంటే రూపీని మనం కనుక ఇంటర్నేషనలైజ్ చేసాము అంటే ఆటోమేటిక్ గా రూపీ అనేది బలపడుతుంది, ఎందుకంటే రూపీలోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రూపీని ఆల్రెడీ మనం వాడుతున్నాం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి. ఎగ్జాంపుల్ ఇరాన్ దగ్గర మనం ఆయిల్ కొనుక్కున్నప్పుడు రూపీలోనే పే చేసాము. తర్వాత ఇప్పుడు రష్యాతో ఆయిల్ కొంటున్నప్పుడు కూడా రూపీలోనే కొంటున్నాం అనమాట. సో యుఎస్ఏ వాళ్ళకు మెయిన్ తలనొప్పి అంటే అదే అనమాట. ఏంటంటే మనము ఆ రష్యా దగ్గర మనము రూపీ తోటి మనము కొంటామన్నమాట ఆయిల్. సో వీళ్ళకి అమ్మేటప్పుడు ఎవరికి మనకు దాన్ని పెట్రోల్ ప్రొడక్ట్స్ గా మార్చి, దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్ ప్రొడక్ట్స్ గా మార్చి మనం ఈయూకి తర్వాత ఇలా అందరికి అమ్ముతున్నాం కదా. సో అది మాత్రం అమ్మి మనం డాలర్స్ సంపాదిస్తున్నాం అనమాట. సో వాళ్ళ బాధ అదే. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే మనమేమో రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తున్నాం అనమాట. సో ఒక పక్క గోల్డ్ కొంటున్నాము, ఒక పక్క రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తున్నాము. సో డాలర్ని డీడాలరైజేషన్ సైడ్ వెళ్తుందా ఇండియా అని చెప్పి చాలా మంది భయపడతారు. సో అలాగేం జరగదు, కానీ రూపీని స్ట్రాటజైజ్ చేసుకుంటారు అనమాట మాక్సిమం. సో అది జరుగుతోంది. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా ఈరోజు వచ్చిన ఇంకొక మెయిన్ న్యూస్ ఏంటి అంటే యూపీఐకి సంబంధించి అనమాట. సో మీరు గత ఒక 2-3 months నుంచి చూస్తే దాదాపు ఒక న్యూస్ అయితే తిరిగింది. ఏంటి అంటే యూపీఐ అనేది ఇంకా ఫ్రీగా ఉండదు అని చెప్పి న్యూస్ ఏదైతే వచ్చిందో లేదు, ఆర్బీఐ ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. మనకు యూపీఐ అనేది ఫ్రీగానే ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ మనం ఎంత చేసినా కూడా ఫ్రీగానే ఉంటుంది. ఒకవేళ కుదిరితే వాళ్ళు మనకు లిమిట్ ఏదైతే ఉందో దాని లిమిట్ ని కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉందని మనం చెప్పుకోవాలి. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్ గా యూపీఐ అయితే ఇప్పటికి ఫ్రీగా ఉంది. సో యూపీఐ పేమెంట్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేదనమాట. సో చూడాలి ఫర్దర్ గా యూపీఐ మీద ఏమైనా ట్యాక్స్ వేస్తారంటే నన్ను అడిగితే మాత్రం వేరని నేను చెప్పాలి, ఎందుకంటే మనం ఇంకా యూపీఐని ఎక్స్పాండ్ చేసుకుంటూనే వెళ్తున్నాము. సో ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా ఇప్పుడు మనకు యూపీఐ పేమెంట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అనమాట. సో చూడాలి, ఇట్లాంటి టైంలో మనం యూపీఐ మీద ఏమైనా ట్యాక్స్ అనేది పెట్టడం ఇంపాసిబుల్. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఉంది. ఏంటి అంటే ఎఫ్టీఏకి సంబంధించి మీకు చూస్తే 4 యూరోపియన్ కంట్రీస్తో ఉండే ఎఫ్టీఏ ఏదైతే ఉందో అది ఈరోజు ఎఫెక్ట్లోకి వచ్చిందనమాట. స్విట్జర్లాండ్, నార్వే, తర్వాత మనకు ఇంకొక కంట్రీ ఉంది. సో టోటల్గా 4 కంట్రీస్ ఉన్నాయి. ఇలా 4 కంట్రీస్తో మనము పెట్టుకున్నాం అనమాట. ఐస్లాండ్ కూడా ఒకటి. సో ఇంకొక కంట్రీ ఉంది, లెస్టెన్స్టైన్ ఏదో ఒకటి ఉందన్నమాట. సో చూడాలి, 4 కంట్రీస్తో టోటల్గా ఉందన్నమాట. సో ఈ 3 కంట్రీస్ అయితే కన్ఫర్మ్ అని చెప్పుకోవాలి. స్విట్జర్లాండ్, తర్వాత ఐస్లాండ్, తర్వాత మనకు నార్వే అండ్ లెస్టెన్స్టైన్. సో ఈ 4 కంట్రీసే. సో 4 కంట్రీస్తో మనకు ఎఫ్టీఏ అయితే లాస్ట్ 2-3 months బ్యాకే మనకు సైన్ అయిపోయింది. సో అది ఇప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చింది అనమాట. సో దీని ఇంపాక్ట్ ఏం పడుతుందంటే మెయిన్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్ ఇవన్నీ మనకు కొంచెం
డైవర్సిఫై అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఓవరాల్గా ఎక్స్పోర్ట్ అనేది మనకు డైవర్సిఫై అవుతుంది. సో యుఎస్ఏతో మనకి ఏదైతే రిస్క్ వచ్చిందో టారిఫ్స్ నుంచి, సో ఆ రిస్క్ అంటే మనకు రిస్క్ నుంచి కొంచెం బయటపడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పూర్తిగా పడకపోవచ్చు, బట్ మినిమం అయితే పడచ్చు అనమాట. సో ఇంకా ఈ EU తోటి కూడా ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి సో చూడాలి. EUతో కనుక ఒకసారి డీల్ సెట్ అయిందంటే మాత్రం మాక్సిమం మనము EU సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే దాదాపు 27 to 28 కంట్రీస్ వస్తాయి కదా యూరోపియన్ యూనియన్. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు ఎక్కువగా కనబడుతుంది. అప్పుడు మనం కొంచెం అమెరికా వాళ్ళని కూడా మనం బాగా బార్గెన్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ట్రేడ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలా చేయమని చెప్పేయచ్చు, మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడే చాలా స్టబర్న్గా ఉన్నామన్నమాట. సో వాళ్ళు దాని మీదే గొడవ పడుతున్నారు మనతో. సో మనం మాత్రం తగ్గట్లేదు, మనం తగ్గే పరిస్థితి కూడా ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగింది మీ అందరికీ తెలిసిందే, అగ్రికల్చర్ డైరీ ప్రోడక్ట్స్ ఓపెన్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ ఏం లేదు, ఇంపాసిబులే. సో ఓపెన్ చేయము. సో అది క్లియర్ కట్గా చెప్పేసామన్నమాట. సో మొన్న వన్ డే వెళ్ళారు కదా పీయూష్ గోయల్ గారు, అప్పుడు కూడా అదే కన్ఫర్మ్ చేసి వచ్చారు. సో చూడాలి, ఇది కాకుండా ఇంకేమైనా అడగండి అన్నట్టు అడిగారనమాట యుఎస్ఏ వాళ్ళని. సో చూడాలి ఎలా అడుగుతారు, ఏం చేస్తారు అనేది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా నేను మాట్లాడుకుంటే ట్రేడ్ టాక్స్ అనేవి మిగతా కంట్రీస్తో కూడా మనం చేసుకుంటున్నాం. ఖటార్తో కూడా మనకు ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి అనేది మనకు ఉంది. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట. ఒక్కసారి మీరు చూసినట్టయితే దాదాపు ఖటార్తోనే కాదు, మనకు పెరు, చిలీ ఇలాంటి కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్తో కూడా దాదాపు మనము ట్రేడ్ టాక్స్ పెట్టుకున్నాం కదా. సో ఆ ట్రేడ్ టాక్స్ దాదాపు కన్ఫర్మ్ అయిపోతున్నాయి. సో సౌత్ అమెరికన్ కంట్రీస్తో కూడా పెట్టేసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఒకవేళ అమెరికాకి వెళ్ళాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము సౌత్ అమెరికా సైడ్కి, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్కి, తర్వాత ఇటు EUకి ఇలా డైవర్సిఫై చేసాము అంటే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది పడిపోతుంది అనమాట, టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్. సో అది ఓవరాల్గా మన జీడిపికి బూస్ట్ అని మనం చెప్పుకోవాలి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి కదా EU నుంచి, అయితే మనకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే EU నుంచి, తర్వాత మనకు సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి, జపాన్ నుంచి, ఇలా రకరకాల సైట్స్ నుంచి మనకు కనుక ఇన్వెస్ట్మెంట్స్ రావడం మొదలైంది అంటే FDIs, మనము ఆటోమేటిక్గా కొంచెం గ్రోత్ మన జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో మనము ఎక్స్పెక్టెడ్ని బీట్ చేసి ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా చూసుకుంటే ఇండియా కూడా ఏం చేస్తుంది ఇప్పుడు, ఓన్ యాప్స్ని క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. మనకు తెలిసిందే, ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు, జోహో, అరటై ఇలా మనకు టోటల్గా ఇండియన్ మేడ్ యాప్స్నే వాడండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు అనమాట. సో వాట్సాప్ బీట్ చేసి మరి 100% సర్చ్ వచ్చింది దాంట్లో. సో మన వాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇది కొత్త కాదు మనకు, ఎందుకంటే చైనాకు సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేసినప్పుడు కూడా మనం అలాగే రియాక్ట్ అయ్యాము. గాల్వాన్ వ్యాలీలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ చైనాకు నష్టం చేశాయనే చెప్పాలి బాగానే. సో ఈసారి మనము మళ్ళీ ఇప్పుడు అమెరికన్ యాప్స్ వంతు వచ్చిందని చెప్పుకోవాలి. సో దీని అంతటి బదులు మనం ఆటోమేటిక్గా మన ఓన్ యాప్స్ క్రియేట్ చేసుకోవడము బెటరు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. సో అది కరెక్ట్ అనమాట. సో అదైతే ఎప్పుడైతే జరుగుతుందో, మన ఓన్ యాప్స్ని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు బెస్ట్ అని మనం చెప్పుకోవాలి. మన యాప్స్ మన చేతుల్లో ఉంటుంది, మన డేటా కూడా మన చేతిలో ఉంటుందని మనం చెప్పుకోవాలి. సో దీనికోసం ఏంటి అంటే మెయిన్గా డేటా సెంటర్స్ని బిల్డ్ చేయాలి. సో చేస్తున్నారు, మెల్లిమెల్లిగా జరుగుతుంది అనమాట. అదాని వాళ్ళు కూడా బిల్డ్ చేస్తున్నారు, టాటా వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో అవుట్ సైడ్ నుంచి అమెరికన్ కంట్రీస్, గూగుల్ కూడా ఇండియాలోనే బిల్డ్ చేస్తుంది. సో చూడాలి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. సో డేటా సెంటర్స్ వన్స్ ఒకసారి గ్రో అయ్యాయి ఇండియాలో అంటే ఆటోమేటిక్గా మన ఓన్ యాప్స్ మనం వాడచ్చు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద న్యూస్ అనమాట ఈ రోజు వరకు చూసుకుంటే. సో మార్కెట్ అయితే మంచి ప్రాఫిట్లో మనకు విజయదశమికి వెల్కమ్ చెప్పింది. సో వన్స్ అగైన్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. అండ్ మళ్ళీ ఎల్లుండి ఉంది మనకు, ఫ్రైడే ఒకరోజే మార్కెట్ ఉంటుంది, మళ్ళీ సాటర్డే సండే ఆఫ్ కదా. సో ఫ్రైడే మార్కెట్ రోజు మళ్ళీ మనం కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.